నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. మార్చి 30వ తేదీన ఉదయం 6:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 2వ రోజు మార్చి 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 1న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 6:30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 29వ డివిజన్ కార్పొరేటర్గా సేవలందించడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 29వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేటర్గా అనేక సేవలు అందించి ప్రజలందరికీ అవసరమైన పనులను చేసి పెట్టడం జరిగిందని, ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో తాను చెప్పిన పనులను సకాలంలో చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయటంలో ప్రధాన భూమిక మున్సిపల్ శానిటరీ సిబ్బంది చేశారని, వారిని దృష్టిలో ఉంచుకొని తమ వంతు ఉడతా భక్తిగా వారిని సన్మానించుకోవటం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో మరియు వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరుకోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే నగరపాలక సంస్థ సిబ్బందికి తెలియజేసిన కొద్దిపాటి నిమిషాల్లోనే సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని, వారి సేవలను గుర్తు చేసుకుంటూ అభినందించారు. తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనని గుర్తు చేసుకుంటూ ప్రజలు తనకు కల్పించిన అవకాశానికి రుణపడి ఉంటానని, ముఖ్యంగా భూమన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలలో కీలకంగా తాము పనిచేస్తామని అన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ముక్కుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తరచూ కూంబింగ్ జరుగుతోంది. అడపాదడపా ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనే 34 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్మగ్లర్గా పేరొందిన మహమ్మద్ను పట్టుకోగలిగారు. బాకరాపేట అటవీ శాఖ అధికారులు కూడా 46 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్లు పెడుతున్నా ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడం లేదు. పలువురు స్మగ్లర్లు ఇప్పటికీ శేషాచల అడవుల్లో తిష్టవేసి ఉండటం ఉన్నతాధికారులను విస్మయపరుస్తోంది. ఈ క్రమంలోనే వారి వెనుక ఇంటి దొంగల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సత్యరాజు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిఘా పెట్టి ఆధారాలు సేకరించాకే అతన్ని పట్టుకోగలిగారు. అటవీ శాఖలో పనిచేస్తూ స్మగ్లర్లకు సహకరించిన కొందరు అధికారులు సస్పెండ్ అయిన వైనాలు గతంలో ఉన్నాయి. ఒకప్పుడు ఎర్రచందనాన్ని తరలించే మార్గంలో తనిఖీల గురించి ముందుగానే తెలుసుకోవడాన్ని స్మగ్లర్లు కొందరిని పైలట్లుగా పంపేవారు. వారిచే సమాచారంతో జాగ్రత్త పడేవారు. అయినా పట్టుబడుతూ ఉండటంతో ఎర్ర దొంగలు తమ ఎత్తుగడ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం అవినీతిపరులైన సిబ్బందిని గుర్తించినట్లు సమాచారం. డబ్బులు ఎరచూపి వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేకులు పడటం లేదని భావిస్తున్నారు. అటవీ శాఖ టాస్క్ ఫోర్సులో వివిధ విభాగాల్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న వారిపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. వారి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్ అయిన స్మగ్లర్లకు సహకరిస్తున్న వారెవరైనా ఉన్నారా లాంటి అంశాలపైనే ఫోకస్ పెట్టి ఇంటి దొంగలను కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కల్కి ఆశ్రమ భూములను తిరిగి దళితులకు ఇవ్వడమే కాక ఆశ్రమ స్వాధీనంలో ఉన్న ప్రతి ఏడాదికి ₹1,00,000 చొప్పున నష్టపరిహారం భూములకు సంబంధించిన దళితులకు ఆశ్రమం నుండి ఇప్పించాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు చూస్తామంటే అనేక రకాలైనటువంటి ఆరోపాలు ఈ బాబాలపైన, ఈ దేవుడు ముసుగులో కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళపైన అందరిపైన వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దళితుల భూములు ఆక్రమించుకోవడం అన్యాయం అని చెప్పని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరులు కూడా ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రత్యేకంగా హేతువాద సంఘం వాళ్ళు దళితులు కలిసి దీంట్లో కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో కేసు దాదాపు 20 ఏళ్ళుగా ఆ కేసు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, రీసెంట్గా కల్కి వాళ్ళే మేము భూములు ఆక్రమించుకున్నాం, దళితులదే వాళ్ళ భూమి, దీని నుంచి కేసు నుంచి మేము విత్డ్రా చేస్తామని చెప్పని స్వచ్ఛందంగా వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అంటే వాళ్ళు చేసిన తప్పు అని చెప్పని వాళ్ళే అంగీకరించారు. మేము ఆక్రమించుకున్నామనేది వాళ్ళే వాళ్ళే కమిట్ అయ్యారు దాంట్లో. ఇప్పుడు ఆ భూములు తక్షణమే దళితులకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని రంగంలోకి దిగి ఆ భూములన్నీ దళితులకు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వాళ్లకు పంచడంతో పాటు ఈరోజు భూములు పంచితే ఎట్లా, గత 20 ఏళ్ళుగా దానిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి దళితులకు జీవన వృత్తి లేకుండా వాళ్ళు నానా రకాలైనటువంటి ఇబ్బందులు గురైనారు. అందులో మానసిక శోభను కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అందువల్ల సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, 1 ఎకరాకు ₹1,00,000 ప్రతి సంవత్సరానికి లెక్కగట్టి ఎన్ని సంవత్సరాలైతే ఆ భూమిని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ స్వాధీనం చేసుకొని దళితులకు అన్యాయం చేశారో ఆ అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ₹1,00,000 ఎకరాకు లెప్పున ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కట్టెక్కడానికి వాళ్ళపైన ఆ చర్యలు తీసుకోవడానికి సీరియస్గా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో అవలంబిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది కేవలం ఒక రాజకీయ పార్టీయో లేదంటే రాజకీయ ప్రముఖులో పెట్టిందో కాదు. దేశంలో అనేక మంది విద్యార్థులు పౌష్టికాహారం లేకుండా అనేక మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు పోగొట్టిన సమయంలో 2001లో సుప్రీంకోర్టు ధర్మాసనం దాని మీద తీర్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి పౌష్టికాహారం అందాలా, ఆర్టికల్ నంబర్ 21 ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి జీవించే హక్కు అలాగే పౌష్టికాహారం పొందే హక్కు కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 21 చెప్తానని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు అందరికీ గైడ్లైన్స్ ఇచ్చి మధ్యాహ్న భోజన పథకం ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదువుతున్న విద్యార్థుల్ని ఉద్దేశంగా తీసుకొని గరికపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. వెంటనే ఇకనైనా గరికపాటి గారు పేద విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎక్కడికెక్కడ ప్రత్యేక ఆందోళనలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.
వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మానవ శరీరంలో తొలుత ఎండల తాకిడి గురయ్యేది చర్మం. అటువంటి చర్మాన్ని ఎండల వేడిమి నుండి ఎలా కాపాడుకోవాలో వైద్యుల మాటలో GTPL సిటీ కేబుల్ ద్వారా ఓసారి తెలుసుకుందాం. సడన్గా వాతావరణంలో వేడి శాతం ఎక్కువైపోయింది, ఎండలు వచ్చేసాయి. దీనివల్ల మనకి మొదట ఎక్స్పోజ్ అయ్యేది బాడీలో మనకి చర్మమే. దీనివల్ల మనకి చర్మం కందిపోవడం, ఎర్రగా కావడము, లేదంటే పిగ్మెంటేషన్ నల్లగా అయిపోవడము, ఇంకా ఎక్కువ ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటే కనుక చర్మం పైన దద్దుర్లు, అలర్జీస్ అండ్ లేదు కొన్ని రకాల మెడిసిన్స్ ఏదైనా వేసుకుంటే అవి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా అలర్జీస్ ఎక్కువ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే డర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్లని సంప్రదించి దానికి తగినట్లు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఈ ఎండకి వచ్చే ఈ యొక్క వ్యాధులు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంటే ఫోటో ప్రొటెక్షన్ అంటాం, ఎండ నుంచి జాగ్రత్త. వీలైనంత వరకు పీక్ ఎండలు ఎక్కువ ఉన్న సమయం అంటే మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 వరకు వీలైనంత వరకు ఎండలోకి వెళ్ళకపోతే మంచిది. ఒకవేళ ఎండలో తప్పదు, ఏదైనా పని ఉండి ఎండలోకి వెళ్ళాల్సి వస్తే ప్రాపర్ ఫోటో ప్రొటెక్షన్ మెజర్స్ అన్నీ అంటే సన్ స్క్రీన్ లాంటివి రాసుకోవడము, ఎక్కువ ఫేస్కి చేతులకి తగినంత సన్ స్క్రీన్ వాడుకోవడము, SPF అంటాము. SPF వాల్యూ కనీసం 30 అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్స్ వాడుకోవడం మంచిది. అది కూడా డాక్టర్ సలహా మేరకు మంచి సన్ స్క్రీన్స్ ఏ ఉంటాయో అవి వాడుకోవడం మంచిది. 2 సంవత్సరాల కూటమి పాలనలో చిత్తూరు పార్లమెంట్ పరిధి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని, ప్రభుత్వం కేటాయించిన నిధులతో తాము చేపట్టిన అభివృద్ధి వివరాలను తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వివరించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనకున్న కొద్దిపాటి ఫండ్స్ సోర్స్ తోటి వాటన్నిటినీ రిపేర్లు చేయడం, వాళ్ళకి పర్టికులర్గా గర్ల్స్ ఉన్న హాస్టల్స్లో టాయిలెట్ సౌకర్యం కల్పించడం, తర్వాత వాళ్ళకి విండోస్ కల్పించడం, తర్వాత కాంపౌండ్ వాల్ కల్పించడం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు. ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఎక్కువ మంది బెంగళూరు తర్వాత చెన్నై వెళ్ళిపోయి అండర్ ఎంప్లాయ్మెంట్కి పనిచేస్తున్నారు. అంటే క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఎంప్లాయ్మెంట్. ఆయన బీటెక్ అయి ఉంటే ఏదో 10,000 20,000కి పనిచేస్తూ ఉన్నాడు. సో దానికి గాను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం మనం MSMEలు పెట్టడానికి చాలా కృషి చేస్తున్నాం. వాళ్ళకి ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, శ్రీలంక జేసీ అలవతువాలా, MP, ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తీసుకోవలసినదిగా కోరుతున్నాము. కంపార్ట్మెంట్ మరియు నారాయణగిరి చెట్లు మరియు క్యూ లైన్లు అన్ని పూర్తిగా భక్తులతో నిండి ఉన్నవి. కావున శ్రీవారి దర్శనములకు ఈరోజు సాయంత్రం 6 గంటల తరువాత జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి శ్రీవారిని ప్రార్థించాను మా కుటుంబంతో కలిసి. ఇంకా ఎప్పటికీ స్వామివారిని చూస్తుంటే అనిపించింది ఒకటే, అదేంటంటే భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలో ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదేవిధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ
గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాల లీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు. ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. అండ్ అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు, ఆ కృష్ణ లీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు టోకన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 77,864 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలను 39,348 మంది భక్తులు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మజ్జిగ, అన్నప్రసాదం, పాలు, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ అరేంజ్మెంట్ మాత్రం మాకు 18 గంటల టైం పట్టింది దర్శనం కానికి. అరేంజ్మెంట్ కూడా మంచిగా ఉన్నాయి. టైంకు అల్పాహారం, ఫుడ్డు, పాలు అన్నీ మంచిగా ఇస్తారు. 100% మంచిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కొద్దిగా మాత్రం 100% సౌకర్యాలు మస్తు పెరిగినాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం మాత్రం ఫెయిల్ చేసింది. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వచ్చిన కొద్దిగా మాత్రం చాలా అద్భుతంగా మంచి సౌకర్యాలు చేసింది. నమస్తే అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఎల్బీనగర్ నుంచి. నాకు పొద్దున్న 10:40కి మేము దర్శనంకి వెళ్ళాము. మా దర్శనం ఇప్పుడు 10:40కి మాకు దర్శనం అయిపోయింది. 15 అవర్స్ మాకు 15 to 16 అవర్స్ మాకు పట్టింది దర్శనం. లోపల ఫుడ్ కానీ క్యూ లైన్లు అంతసేపు ఉన్నారు కదా, ఫుడ్, పాలు అవన్నీ టైంకి ఇచ్చారండి. టైంకి ఇచ్చారు. టీటీడీ ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? బాగా చేశారు. టైంకి పాలు, టిఫిన్, లంచ్ టైంకి ప్రొవైడ్ చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చరిత్రలోనే అత్యంత అధర్మపరుడు, విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన గనుడు, శ్రీనివాసుడు కొలువై ఉన్న క్షేత్రానికి మచ్చ తీసుకొచ్చిన బిఆర్ నాయుడు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. కానీ పాపపంకిలమైన కల్మష స్వభావుడైన బిఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజమంతా కూడా భీతిల్లి భీతావహం పొంది ఇలాంటి వ్యక్తుల్ని పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగించాల్సిందేనని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవీ లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం,
ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మొదటి మహాసభలను తిరుపతి రాస్ బిల్డింగ్లో రాజకీయ, సామాజిక మేధావులతో ఘనంగా నిర్వహించి జర్నలిస్టు సమస్యలపై పోరాడాలని ఈ మహాసభల సందర్భంగా తెలియజేశారు. మీరు అనుకుంటే పాతాలను కూడా తొక్కచ్చు. మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. అది మీ ఆయుధం. మంచి కోసమే వాడతారని చెప్పి నేను భావిస్తున్నాను. మిత్రులారా, మీరు మంచి కోసమే వాడతారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు గమనించినట్టయితే మొత్తం నేను కేంద్రం నుంచి పెద్దలు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి టీవీ పెట్టుకుంటాను. టీవీ పెట్టిన తర్వాత టీవీలో వార్తలు చూస్తారు. వార్తలు చూసిన తర్వాత ఫోన్లో చూసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ ఆఫీస్కి మానిటర్ చేసుకుంటారు. ఏం జరుగుతుంది, ఏమి అంటే అంత ప్రభావం చేస్తుంది. మీకున్నటువంటి శక్తి మీకు తెలియదు. మీరు చేసే పనులు కానీ మీ వల్ల సమాజానికి ఎంత ఉపయోగం. ఎందుకంటే వచ్చినటువంటి పెద్దలు చాలా సందర్భాల్లో వస్తున్న రూమ్కి వెళ్తేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా న్యూస్ మీద ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే ఎందుకు చెప్తానంటే సమాజంలో అంత డాక్టర్లు అయితే ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడతారో ఆ విధంగా మీకు కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. కొందరు ఈ మధ్య ఏదో అంటున్నారు ఫేక్ న్యూస్లు అవన్నీ వాళ్ళు చేసే వాళ్ళు జర్నలిస్టులే కాదని చెప్పి నేను భావిస్తున్నాను. నిజమైన జర్నలిస్ట్ అయితే అలాంటి పనులు చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని, యుద్ధంలో విజేతలు ఉండరు, బాధితులు మాత్రమే ఉంటారని, యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో పలువురు పుర ప్రముఖులు, విద్యాసంఘ నాయకులు, మేధావులు, రచయితలు, కవులు స్వచ్ఛందంగా శాంతియుత నిరసనలో పాల్గొని యుద్ధం వద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలని అతను కూడా నినాదం చేస్తున్నాడు. కాబట్టి మనకందరికీ అణుబాంబులొద్దు, మనమందరూ ఎగుమతులు దిగుమతులతో కూడుకున్న వాళ్ళు. ఈరోజు మనకు రావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటివి గ్యాస్ సిలిండరు, గ్యాస్ గోడౌన్లు, అదే గ్యాస్ భూస్థాపితం అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా అల్లకొల్లాలం గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి యుద్ధానికి మేమందరూ దూరంగా ఉంటామని ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో మున్సిపల్ పార్క్ దగ్గర వాకర్స్ అసోసియేషన్ మరియు వాకర్స్ అందరూ కలిసి ఈ అధ్యక్షుని ఆధ్వర్యంలో మేమందరూ కలిసి ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. మా ఒక్క ముఖ్య నినాదం యుద్ధం వద్దు, మనశ్శాంతే ముద్దు, ప్రశాంతతే ముద్దు అనే నినాదంతో మేమందరూ ఈ ర్యాలీ చేస్తున్నాం. ఓటీపీ వస్తుందమ్మా, సిలిండర్ రాలేదు అని 10 రోజుల నుంచి నా ఇంటికే నేను ఓటీపీ పెడితే ఓటీపీ వచ్చింది 10 రోజుల ముందు. అడిగితే లేదమ్మా ఇంకో 10 రోజులు పడుతుంది అంటారు. అంటే మనం ఇలా ఉంటే ఏం వండుకొని తినగలుగుతాము, ఏం చేయగలుగుతాము? కట్టెలు లేవు. ఒకప్పుడు కట్టెలు, బొగ్గులు చాలా ఉండేవి. ఇప్పుడు ఏవీ లేవు. ఆ దృష్టి ఎక్కడా లేదు. ఇంకా గ్యాస్ మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ గ్యాస్ని మీరు మోడీ గారు ప్లీజ్ ఎట్లయినా మాకు ఎగుమతి దిగుమతిలో మీరు హెల్ప్ చేయాలని, పేదలంతా బతకాలని. కానీ ఒక 3 పూటలు చేసుకునేది ఒక పూటన్నా కావాలి కదా గ్యాస్ సిలిండరు. మీరు దానికి ఆమోదిస్తారని మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ శాంతి నెలకొనాలి, ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలి, ఇటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ క్యాండిల్ ర్యాలీ ప్రపంచ శాంతికి మద్దతుగా అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన్ని కూడా డిమాండ్ చేస్తూ, కాబట్టి ఇలాంటి పరిస్థితులను చర్యలను ఎండగడుతూ శాంతి కామకం కోసం ఈరోజు తిరుపతి నగరంలో చేపట్టిన ర్యాలీ, ఈ ర్యాలీకి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనీయులు. ఇది ఇంతటితో ఆగకూడదు, దావాణంలా కొనసాగి తిరుపతి మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశవ్యాప్తంగా ఉండి ప్రపంచం యొక్క అగ్రరాజ్య యొక్క దాహం కోసం, ఆ యుద్ధాల కోసం ముందున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలని ఒక చిరు ప్రయత్నంగా గౌతమ్ బుద్ధ వారసులుగా, మహాత్మా గాంధీ వారసులుగా, అశోకన వారసులుగా మేము ఈరోజు భారతదేశం సందేశాన్ని ఇస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో వార్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.